బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు తన పర్యటనను ప్రారంభించేశారు. ఇటీవల మాజీ మంత్రి అంబటి రాంబాబు గారిపై ఏకంగా దాడి జరిగిన విషయం మనకు తెలిసిందే. ఆయన ఇంట్లోకి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఏకంగా దూరి అద్దాలు, వాహనాలు, ఇంట్లోని వస్తువులు అన్నీ కూడా ఏకంగా పాడు చేశారు, అంటే దాడి చేశారు. ఆ తర్వాత కూడా తన ఆఫీస్పై కూడా మంట పెట్టారు. ఇలా ఇదొకటే కాదు, ఏకంగా ఆయనను అరెస్ట్ కూడా చేసి ఇప్పుడు ప్రస్తుతమైన రిమాండ్ కూడా పంపించారు. 14 రోజుల పాటు జైల్లో కూడా గడిపేయడానికి ఆయన ఇప్పుడు ఉన్నారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ప్రస్తుతం ఆయన ఉన్నారు. అయితే ఇదే నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ అన్యాయాలని అరికట్టేందుకు, అరాచకాల పరిపాలనపై ప్రశ్నించేందుకు జగన్మోహన్ రెడ్డి గారు అంబటి రాంబాబు కుటుంబ పర్యటనపై బయలుదేరారు. తాడేపల్లి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు అంబటి రాంబాబు ఇంటికి ప్రయాణమయ్యారు. ముందుగా ఆ కుటుంబానికి ధైర్యం చెప్పి కుటుంబ పెద్దలతో అందరితో కూర్చొని మాట్లాడతారు. ఆ తర్వాత కుటుంబ సభ్యులను, కూతుర్లను, అల్లుడిని, భార్య గారిని, సతీమణి అంటే అంబటి గారి సతీమణి గారితో మాట్లాడి అందరికీ ధైర్యం చెప్పే కార్యక్రమం చేయబోతున్న జగన్మోహన్ రెడ్డి గారు అక్కడి నుంచి ప్రెస్ మీట్ కూడా పెడితే అవకాశం ఉన్నట్టుగా సమాచారం అందుతుంది. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు తన పర్యటన ముగించుకుని తిరిగి తాడేపల్లికి వెళ్తారు. ఇక రేపు జోగి రమేష్కి సంబంధించి, విజయవాడకు సంబంధించిన జోగి రమేష్ ఇంటిపై కూడా ఇటీవల నిప్పు పెట్టారు. అతని ఇంటిపై కూడా దాడి చేశారు. సాక్షాత్తు పోలీసులు దగ్గరుండి ఇవన్నీ జరిపిస్తున్న విధానం, పోలీసులు దగ్గరుండి చేయిస్తున్న ఈ కార్యక్రమాలన్నీ గమనిస్తున్న రాష్ట్ర ప్రజానికం కావచ్చు, ప్రపంచ ప్రజానికం కావచ్చు, అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఒకటి ఉంది. అధికారం ఒక్కటి ఎవ్వరికీ శాశ్వతం కాదు. ఈరోజు అధికారంలో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఏది పడితే అది చేస్తూ పోవచ్చు. టైం వాళ్ళకి కలిసి వస్తుంటుంది, టైం వాళ్ళకు ఉంటుంది. కానీ అధికారం మారిన రోజున, అధికారం ఇతరుల చేతులకు వచ్చిన రోజున, అంటే ఈరోజు గాయపడుతున్న వారు రేపొద్దున అధికారంలోకి రాగలిగితే నిజంగా ఇదే సినిమా ఖచ్చితంగా ఉంటుంది. తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు టూరు బయలుదేరారు. అయితే ఇక్కడ పోలీసులు అడుగడుగున ఆంక్షలకు దారితీసే కార్యక్రమం పెట్టారు. ఎక్కడికక్కడ అంటే జగన్ చుట్టూ జనాలు లేకుండా చేసేందుకు ఎంతగా వీలైతే అంతగా చేస్తున్నప్పటికీ కూడా మీరు లైవ్ విజువల్స్ చూడవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారితో కొన్ని వేల సంఖ్యలో వాహనాలు బయటకు వచ్చాయి, బండ్లతో. ఇప్పుడు బైక్ ర్యాలీ నడుమ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన కొనసాగుతున్న విజువల్స్ మీరైతే చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారంటే చాలు ఊరు వాడ, గల్లీ గల్లీ ఏకమై రావాల్సిందే, వస్తారు కూడా. ఆ మాదిరిగా ఆయనకు ఆ ప్రజాదరణ కలిగిన రాజకీయ నాయకుడు, అత్యంత మాస్ లీడర్గా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రాష్ట్రంలోనే, దేశంలోనే అత్యంత గొప్ప లీడర్గా ఈరోజు పేరు ప్రఖ్యాతలతో ముందుకు పోతున్నారు. అన్యాయపు చర్యలను ఖండించేందుకు వస్తున్నాడు, అన్యాయపు క్రీడలను అరికట్టేందుకు వస్తున్నాడు, తప్పుడు సాంప్రదాయాన్ని సృష్టిస్తున్న హెచ్చరిక ఇచ్చేందుకు వస్తున్నాడు, తప్పుడు విధానాలకు శ్రీకారం చుట్టి రాబోయే రోజుల్లో ఇదే తప్పు కొనసాగుతుందని బల్లగుద్ది చెప్పేందుకు వస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అంబటిని రాంబాబు గారి ఇంటికి పోతున్న విధానము, ఆయన వాహనాలంతా కూడా ఇప్పుడు చూస్తున్నాము. పోలీసులు పెద్ద ఎత్తున డ్రామాలు చేస్తున్నా, పోలీసులు ఎక్కడికక్కడ అరికట్టేందుకు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నా, వాటిని అన్నిటినీ చీల్చుకుంటూ పర్యటన సక్సెస్ దిశగా మాత్రమే ముందుకెళ్తుందంటున్నారు వైసీపీ నాయకులు. వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి గుంటూరు పర్యటన భాగంగా అత్యుత్సాహంగా పోలీసులు చేస్తున్న పనులు చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతోంది. సిటీ నలువైపులా చెక్ పోస్టులు పెట్టడం, వైసీపీ నేతలను, కార్యకర్తలను ఎక్కడికక్కడ అడ్డుకునే ప్రయత్నం చేయడం. నిన్న రాత్రి నుంచే వైసీపీ నేతలకు నోటీసులు ఇచ్చారట. ఎమ్మెల్సీ అప్పిరెడ్డి ఇంటికి అర్ధరాత్రి 2 సార్లు పోలీసులు వెళ్ళారు. గోడకు నోటీసులు అంటించడం, ఫోటోలు తీయడం, ఆ తర్వాత ఆ నోటీసులను రిమూవ్ చేయడం లాంటి కార్యక్రమాలు పోలీసులే స్వయంగా చేస్తున్నారట. ఇక్కడ ఇదే ఆశ్చర్యం. నోటీసులు ఇచ్చిన కవరింగ్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకు ఆటంకాలు సృష్టించి సిటీకి నలువైపులా మొత్తం చెక్ పోస్టులు పెట్టడం, ఎవరు హాజరు కావద్దు అంటూ సెక్షన్ 30 అమల్లో ఉందని, ర్యాలీలు చేయొద్దు, మీటింగ్లు నిర్వహించొద్దు అంటూ కూడా చెప్తున్నారు. అర్ధరాత్రి వైసీపీ నేతల ఇళ్లకు వెళ్ళి మరి పోలీసులు హడావిడి చేస్తున్నారు. పార్టీ నేతలు వేణుగోపాల్ రెడ్డి గారు కావచ్చు, ఫాతిమా గారు కావచ్చు, శంకర్రావు కావచ్చు, బాలసాని కిరణ్ కుమార్ కావచ్చు, వేమరెడ్డి, అంబటి మురళి కావచ్చు, విడుదల రజని, పానుగంటి చైతన్య, మెరుగు నాగార్జున, వీళ్ళందరికీ కూడా నోటీసులు ఇవ్వడానికి పోలీసులు ఇళ్లకు వెళ్ళారు. గుంటూరు వైసీపీ కార్యకర్తలు రావద్దు, అరికట్టాలి, జగన్ వద్ద ప్రజాదరణ లేదు అని చూపించే ప్రయత్నం చేయాలనుకుంటున్నారు. బహుశా ఇది పోలీసులు అనేక సందర్భాల్లో చేసినప్పటికీ ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడు కూడా వీళ్ళైతే విజయం సాధించలేదు. అల్టిమేట్గా జగన్ పర్యటన సక్సెస్ అయింది. అల్టిమేట్గా జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్న లక్ష్యం వైపు వెళ్ళి తాను ఏదైతే చేయాలనుకున్నాడో అది చేసినాకే, ఆ పని అయినాకే ఇంటికి వెళ్ళడం కూడా జరిగింది. మరి ఇప్పుడు ఈ పర్యటన కూడా ఎలా అవుతుందో, ఎలా సాగుతుందో ఆల్రెడీ ప్రారంభమైంది. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు ఆన్ ద వేలో ఉన్నారు, వెళ్తున్నారు. చూడాల్సిన అవసరం ఉంది. ఈ వీడియోని అసలు లైక్ కొట్టి షేర్ చేయండి.